హాయ్ బాయ్స్. ఏం చేస్తుంటారు అందరూ? తాగుతా ఉంటాం. అంతేనా? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా రే ప్లీజ్ రా ప్లీజ్. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. ఆ చూపేంట్రా అడు చూడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సబ్స్క్రైబ్ చేసుకో. ఫ్రెండ్స్ అందరం కలిసి నైట్ సిట్టింగ్ వేద్దాం అనుకున్నాం. ఓ మై గాడ్, సిట్టింగ్ వేస్తారంటే ఇంకా జూనియర్ పిల్లలు మీరు? అవునక్క. సేమ్ మందు కొడతారు. మందు కొట్టడం నీది కూడా అదేనా? తాగుతావా? నాకు అర్థం కాలేదు సార్. సిట్టింగ్ సిట్టింగే, అందరు సిట్టింగే, అందరు బ్యాచే. హాయ్ బాయ్స్. ఎక్కడ చదువుతున్నారు? తిరువూరులోనే చదువుతున్నారు. ఏ కాలేజ్? ప్లాన్స్ ఏంటి రోజు? మా గర్ల్ ఫ్రెండ్ తెలిపాడు బయటికి. చిన్నపిల్లలు రా మీరు. చూడండి వాళ్ళ పేరెంట్స్ ఫస్ట్ చూడాలి. గర్ల్ ఫ్రెండ్స్ తో ప్లాన్ చేశారు, మరి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం ఏం అవదా? సో హాయ్ గైస్, వాట్స్ యువర్ నేమ్స్? My name is Nishant. యువరాజ్ కుమార్. మీ ప్లాన్స్ ఏంటి మరి? అరే మీరు కూడా తాగుతారా? అరే నువ్వు సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. 31st నైట్ ప్లాన్స్? ఫుల్ తాగాల ఎవడైనా. 31st నైట్ మీ ప్లాన్స్ ఏంటి? తాగుడే, ఇంకా వేరే ప్లాన్ లేదా? ఆప్షన్ వేరే ఏం లేదు. ఏంటి? తినడం తాగడం మళ్ళీ. వారానికి ఎన్నిసార్లు తాగుతావు? 365. అంతే. అంతేనా? నైట్ అంతా తాగుతూనే ఉంటారు ఇక. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారు. 2024 ఇయర్ అయింది, వెళ్ళిపోతుంది కదా, అది మీకు ఎలా అనిపించింది? మంచిగా ఉండాలని నేర్చుకున్నాను. అన్ని కరెక్ట్ సెట్ అయిపోయి నీకు హ్యాపీగా అనిపించింది. హ్యాపీగా అనిపించింది? నాకు మంచిగా అనిపించింది. 2024 ఇయర్ ని మీరు చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా వర్స్ట్ కనిపించింది. 2024 లో అనిపించింది. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నాకు చాలా గొప్పగా ఉంది. ఈ 2024 ఇయర్ మీకు ఎలా అనిపించింది? అమ్మాయిలు చూడొద్దు అనిపించింది. వేసేసాడు, బాగా వేసేసాడు. నాకే అను బానే ఉంది. మరి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, అందరూ ఇదే కాన్సెప్ట్ తో బతుకుతున్నారు. లవ్ చేయకూడదు అనిపించింది. మీకు 2024 ఎలా అనిపించింది? చాలా బాధాకరంగా ఉంది. ఏమన్నా వదులుకున్నారా? అన్ని వదులుకున్నారు అంటే ఏం నేర్పించింది మీకు 2024 ఇయర్? ఎవరితో ఎలా ఉండాలో. అమ్మాయిల దగ్గరికి వెళ్ళకూడదు అంటే, మీరు కూడా అమ్మాయిలు మీ దగ్గర కూడా రాకూడదు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. 2024 ఇయర్ మీకు ఎలా అనిపించింది? నాకు ఇష్టమైంది పోయింది అనేది ఏదైనా ఉందా? పోయిందంటే మేడం, తిరువూరులో ఫస్ట్ క్వార్టర్ ఎక్కట్లా, సెకండ్ క్వార్టర్ ఎక్కుతుంది. తిరువూరోళ్ళు మొత్తం అసలు ఎంత మందుమయమైపోయారు. తిరువూరోళ్ళు మొత్తం అసలు ఎంత మందుమయమైపోయారు. ఆంధ్రాలో కిక్కు కోల్పోయాం మందులో. మద్యపానం అట్లాంటి అలవాట్లు ఏమీ నేర్చుకోకుండా మంచిగా ఉండాలని, బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేకుండా చేసుకోవాలి. చదువుకోవాలి. ఇంటర్ పాస్ అయ్యి మొత్తం మంచిగా ఉండాలి. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. 2025 ఇయర్ మీ రిజల్యూషన్స్ ఏంటి? లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం. మేము తెలుగు మీడియం అక్క, మాకు ఇంగ్లీష్. ఓకే, మీ తీర్మానాలు ఏంటి? ఓ మై గాష్. ఓకే, అమ్మాయిలకు లైన్ అయ్యకూడదు అనుకుంటున్నాను. బస్ స్టాండ్ కి రాకూడదు, బస్ ఈ ప్రోగ్రామ్ చేయకూడదు అనుకున్నా చేస్తాను. ఓ మై అరే నేను అడిగింది 2025 ప్రెసెంట్ కాదు. అప్పుడు కూడా వేరే వాళ్ళు వస్తారు. నాకు తెలిసి తిరువూరులో మధుమితానే ఉంటది, మ్యాక్స్ ఎవరు రారు. మారకూడదు ఉండకూడదు. ఓకే, నేను యానిమల్ సినిమా ఎక్కువ చూడాలనుకుంటున్నాను. ఏం లేదు, ఎట్లుండాలి, ఏం చేయాలి, ఫ్యూచర్ లో ఏం చేయాలనుకుంటున్నాను, ఏం లేదు.
అనుకున్నాం అంటే అమ్మాయిలకే దూరంగా ఉండాలి అనుకుంటున్నాం ఫస్ట్ అయితే. పైసలు కూడా ఇస్తే కానీ కాళ్ళు చేతులు ఎరగొట్టాలి, అదైతే కానీ ప్లాన్ చేద్దాం. ఏం లేదు మళ్ళీ ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అందే ఏదో ఒకటే మరి లైన్ చేయాలి. మీ రెజల్యూషన్స్? నా రిజర్వేషన్ అంటే నేను ఒక ప్రేమిస్తున్నా, వాళ్ళు అర్థం చేసుకోవట్లే, అది నా బాధ. మీరేమన్నా మాట్లాడితే మాట్లాడండి. చూడండి వీడియో కంపల్సరీ చూస్తుంది అమ్మాయి, మమ్మల్ని అర్థం చేసుకోవాలి. ఉంటాడమ్మా తాగి ఇంట్లో పడుకోవడం, పేరెంట్స్ చూస్తారు. ఓ మై గాడ్.